రిజర్వేషన్ల అంశంపై తన విశ్లేషణ అందించేందుకు ద హన్స్ ఇండియా హెచ్ఎంటీవీ ఎడిటర్ చీఫ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించే ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రేపు అసెంబ్లీ కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామన్నది టీఆర్ఎస్ ఎన్నికల హామీ. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. సో దీనిపైన మీ విశ్లేషణ చూసే ముందు ముఖ్యమంత్రి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రైట్ సార్, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడం అనేది సాధ్యమేనా? ఇక్కడ తెలంగాణ విడిపోయిన తరువాత ఇక్కడ జనాభాకు అనుగుణంగా మనం రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చెబుతున్నారు. ముందు ముఖ్యమంత్రి గారు ముస్లింలకు 12% రిజర్వేషన్లు అన్నప్పుడు 2 సమస్యలు వస్తాయి. ఒకటి, నిజంగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం పాపులేషన్ 12.3%. అంటే 12% రిజర్వేషన్లు ఇవ్వడము అంటే ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఇస్తున్నట్లే. ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఇవ్వడము అంటే వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్ కాదు, మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇస్తున్నట్లే. మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగం అనుమతించదు. అందువల్ల 12% రిజర్వేషన్ అంటేనే అది మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్ అని స్పష్టమవుతుంది. ఒకటి. 2, అసలు జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఉంది? మన దేశంలో ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ ఇల్లిటరసీ ప్రజలకు ఎక్కువగా ఉంటుందని నమ్మి రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడతారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) రిజర్వేషన్లు కల్పిస్తోంది. అందులో ఏమన్నారు? సమాన అవకాశాలు అందరికీ ఉండాలి, కానీ కొంతమంది అసమానులుగా ఉన్నారు. ఈ వెనుకబడిన వర్గాలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించేందుకు అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇస్తాము రిజర్వేషన్ల ద్వారా అన్నారు. ఎక్కడ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అల్లే. జనాభా ప్రాతిపదిక పైన దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు ఇస్తామని భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఉన్నదల్లా అడిక్వేట్ రిప్రజెంటేషనే అన్నారు. ఈ రాజ్యాంగ అంశాన్ని మండల్ కమిషన్ కేసుగా పేరుగాంచిన ఇందిరా సహాని కేసు, చాలా ఫేమస్ కేసు కదా. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టే గుర్తు చేసింది. గుర్తు చేస్తూ రిజర్వేషన్లు 50% మించకూడదు అని చెప్పారు. అందువల్ల ఇది అడిక్వేట్ రిప్రజెంటేషనే తప్ప ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కాదు. అందువల్ల అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే కొంత వాళ్ళకు ఒక స్థాయిలోనైనా, కనీస స్థాయిలోనైనా ప్రాతినిధ్యం ఉండాలి. జనాభా ప్రాతినిధ్యం ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. రాజ్యాంగంలో చెప్పని అంశాన్ని తీసుకొచ్చి ముస్లింలు 12% ఉన్నారు కదా, మేము రిజర్వేషన్లు కల్పిస్తామంటే సహజంగా ముస్లింలు సంతోషపడవచ్చు. కానీ జరిగేది ఏంటి? రేపు రాజ్యాంగంలో కూడా నిలబడదు. ఇప్పుడు మన ఐటీఐ కూడా సీట్ రాని వారికి ఐఐటి కోచింగ్ ఇప్పిస్తే ఏమవుతుంది? ఐటీఐ రాదు, ఐఐటి రాదు. ఆఖరి జరిగేది అదే. ఇప్పుడు ఆఖరికి జరిగేది ఇది ఏమవుతుందంటే కోర్టుల్లో తేలదు, కోర్టులు కొట్టేస్తాయి. మేమేం చేస్తాం, ముస్లిం రిజర్వేషన్లు ఇస్తానంటే కోర్టులు ఒప్పుకోలేదు అంటారు, అయిపోతుంది కదా. అందువల్ల అందుకు పనికొస్తుంది తప్ప రాజ్యాంగం ప్రాతిపదిక మీద మీరు ఏం చేయగలుగుతారో చేయండి. రాజ్యాంగం అంగీకరించనిది చేస్తానంటే ఏం చేస్తారు? తర్వాత చట్టసభలకే సర్వాధికారాలు లేవు. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆర్ నాట్ సుప్రీం. చాలా మంది తెలియాలి. ప్రపంచంలో కొన్ని దేశాల్లో రాజ్యాంగాల ప్రకారం చట్టసభలు సుప్రీం, కానీ మన దేశంలో చట్టసభలు సుప్రీం కాదు. మన దేశంలో రాజ్యాంగమే సుప్రీము. రాజ్యాంగం ప్రకారం ఇది జరిగిందా లేదా అనేది కోర్టులు భాష్యం చెప్తాయి. గతంలో చాలాసార్లు చెప్పాయి. అర్చనారెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వరాదు అని చెప్పింది. ఇందిరా సహాని కేసులో స్పష్టంగా అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి తప్ప ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వరాదని చెప్పింది. ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ 1962 1962 కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇది 50% మించకూడదు అని. మళ్ళీ అదే మాట ఇందిరా సహాని జడ్జిమెంట్ లో చెప్పారు. ఇన్ని కోర్టు తీర్పులు ఉండగా, రాజ్యాంగం ఇంత స్పష్టంగా చెప్తుండగా నేను జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇస్తాను, అది నా ఇష్టం వచ్చినంత శాతం ఇస్తానంటే రేపు కోర్టుల్లో ఆగిపోతుంది. అంతగా జరిగేది ఏం లేదు.
రైట్ సార్. అయితే కులాలు మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయటం ఇవ్వటం అనేది సాధ్యం కాదు కాబట్టి కమిషన్లు వేసాం, కమిషన్ల ఆధారంగానే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్తున్నారు సీఎం. అంటే ఒకవేళ కమిషను భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిము వెనుకబడిన వారిగానే పరిగణిస్తే ఎస్ మీరన్న వాదన సరైతుంది. ఎందుకంటే జనాభాలో ఉన్న అందరూ వెనుకబడిన వాళ్ళు. అంటే అసదుద్దీన్ ఓవైసీ వెనుకబడిన వ్యక్తే, అంతే కదా మీకు. సో అందరూ బషీరుద్దీన్ బాబు ఖాన్ మన హ్యాబిట్స్ లో పెద్ద ఎస్టేట్స్ ఉన్నాయి, అయినా వెనుకబడిన వాడే. వీళ్ళందరూ మహమూద్ అలీ కూడా వెనుకబడిన వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి. షబీర్ అలీ కూడా వెనుకబడిన వ్యక్తే అని ఒప్పుకుందామా? వీళ్ళందరూ వెనుకబడిన వాళ్ళైతే ఐఏఎస్ ఆఫీసర్లు, జడ్జిలు, ముస్లింలు ఎవరున్నా అందరూ వెనుకబడిన వాళ్ళు తెలంగాణలో కనుక ఏదైనా ఒక కమిషన్ నిర్ణయిస్తే అసలు ఆ కమిషనే ఎంత శాస్త్రీయమో తేలిపోతుంది. అందువల్ల సుప్రీంకోర్టు ఏమన్నది, హైకోర్టు ఏమన్నది, కమిషన్లు నిర్ధారించడమే కాదు, ఆ కమిషన్ కూడా ఇష్టమైతే నిర్ధారించరాదు కదా. అందరూ వెనుకబడిన వాళ్ళే అంటే అది ఎక్కడ అవుతుంది? ఏ కమిషన్ కూడా అలా చెప్పదు. ఏ కమిషన్ కూడా అందరూ వెనుకబడిన వాళ్ళని చెప్పదు కదా. మరి మీరు 12% జనాభాలు ఉన్నారు, ఒకవైపు జనాభా ప్రాతిపదిక మీద ఇస్తామని చెప్తున్నారు, 12% జనాభాలు ఉన్నారు, 12% ఇస్తున్నారు. అది జనాభా ప్రాతిపదిక అవుతుంది తప్ప, అది మతం ప్రాతిపదిక అవుతుంది తప్ప వెనుకబడిన ముస్లింలకు ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది? అందువల్ల అది మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వడం భారత రాజ్యాంగం అంగీకరించదు. ఇది లౌకిక రాజ్యాంగం. మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వడము సాధ్యం కాదు, ఇవ్వకుండా ఉండడము సాధ్యం కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది అసలు ముస్లింలకే రిజర్వేషన్లు ఇవ్వకూడదని ఎవరు అంటలేరు. అసలు ఇప్పటికి కూడా కొన్ని ముస్లిం గ్రూపులకు అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అందువల్ల మండల కమిషన్ 80 రకాల ముస్లిం కులాలు గుర్తించింది, అంటే ముస్లిం వర్గాలను గుర్తించింది, వీళ్ళు వెనుకబడిన వాళ్ళని. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 80 లిస్ట్ అవుట్ చేసింది. ఇప్పుడు దూదేకలా ఇలాంటి 80 లిస్ట్ అవుట్ చేసింది. అందువల్ల మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండరాదు, అదే సమయంలో మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వరాదు. మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వడం అనేది భారత లౌకిక రాజ్యాంగానికి విరుద్ధము. భారతదేశంలో సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో చారిత్రాత్మక తీర్పు చెప్పింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం భారత పార్లమెంట్ కూడా లేదు. ఇక మన తెలంగాణ శాసనం ఒప్పుకుంటుందా? భారత పార్లమెంటుకే లేదు అధికారం. లౌకిక రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు చట్టాలు చేసేటువంటి అవకాశమే లేదు. అయితే ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా ఏం చేసినా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు కల్పించి తీరుతామనేది ఒక ధీమాగా చెప్తున్నారు సీఎం. అయితే ఎట్లా చూడాలి సార్? ఇది శాసన మండలిలో నేను సభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే మాట అన్నారు. ఇదే మాట అన్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్పాను, సార్ మీరు తమిళనాడు గురించి చేస్తారు. నిజమే, తమిళనాడులో 69% ఉంది. చాలా మందికి ఒక మాట వస్తుంది, మరి 50% ఉండకూడదని ఇందిరా సహాని చెప్పినప్పుడు మీరు ఎంఆర్ బాలాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1962లోనే సుప్రీంకోర్టు చెప్పినప్పుడు మరి ఎలా తమిళనాడులో 69% ఉంది? తమిళనాడులో 69% ఉండటానికి ఒక కారణం ఉన్నది. భారత పార్లమెంటు తమిళనాడు రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగ 9వ షెడ్యూల్లో ఏ చట్టాన్ని చేర్చినా అది న్యాయ సమీక్షకు అతీతం, అంటే కోర్టులు దాన్ని విచారించలేవు. అంటే ఇట్ ఈస్ ఓవర్ అండ్ అబౌవ్ జ్యుడిషియల్ రివ్యూ. ఎందుకు అంటే భూ సంస్కరణ చట్టాలు చేసినప్పుడు భూస్వాములు కోర్టులకెళ్లి ఆ భూ సంస్కరణ చట్టాలకు తూట్లు పొడుస్తూ భూములు తేలు తెచ్చుకుంటూ భూములు తామే అనుభవిస్తున్నప్పుడు భారత పార్లమెంట్ ఈ రాజ్యాంగ 9వ షెడ్యూల్ తీసుకొచ్చింది. ఈ 9వ షెడ్యూల్లో ఏ చట్టం చేసినా కూడా దాన్ని కోర్టులు ముట్టుకోవడానికి అవకాశం లేదు. ఇది తమిళనాడు చట్టాన్ని తీసుకెళ్లి భారత పార్లమెంట్ ఈ రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ చట్టం చేస్తే పార్లమెంటు 9వ షెడ్యూల్ చేర్చాలి. ఎవరు చేస్తారు? బీజేపీ చేరుస్తుందా? ఇవాళ వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్ ఇప్పుడే మనం వార్తల్లో చూసాం, ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఒప్పుకోమంటున్నారు. మరి బీజేపీ మద్దతు లేకుండా భారత పార్లమెంట్ దీన్ని తీసుకెళ్లి 9వ షెడ్యూల్లో చేరుస్తుందా? సాధ్యం కాదు. ఒకవేళ చేర్చిన గతంలో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టాన్ని కోర్టులు సమీక్షించరాదు. కానీ తమిళనాడు ఈ రిజర్వేషన్ చట్టం చేసి ఆ చట్టాన్ని భారత పార్లమెంటు 9వ షెడ్యూల్లో పెట్టినాక సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏమని తీర్పు చెప్పిందంటే ఏదైనా ఒక చట్టాన్ని రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చినా కూడా అది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైతే దాన్ని మేము సమీక్షించి తీరుతాము అని చెప్పారు. ఈవెన్ ఇఫ్ ఎ లా ఇస్ ప్లేస్డ్ అండర్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ స్టిల్ ఓపెన్ టు ది జ్యుడిషియల్ రివ్యూ ఇఫ్ ఇట్ వయలేట్స్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది. అంటే కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వచ్చాక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా నువ్వు చట్టం చేసి
9వ షెడ్యూల్లో పెడితే ఇప్పుడు ఉదాహరణకు మీకు వాక్ స్వాతంత్రం లేదు, టీవీలో మీరు ఇష్టమైనట్లు మాట్లాడద్దు, పత్రికల్లో మీరేం రాయొద్దు, రాసే ముందు మా లోకల్ ఎస్ఐకి చూపి రాయాలి అన్నడనుకో అని చట్టం చేసి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టారనుకో, చెల్తుందా? అందుకు అది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని కోర్టులు కొట్టేస్తాయి. అందువల్ల ఇది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా మతం ప్రాతిపదికగా ముస్లింలందరికీ 12% రిజర్వేషన్లు కల్పిస్తే అది భారత పార్లమెంటు దాన్ని 9వ షెడ్యూల్లో రాజకీయ కారణాలు చేర్చదు, చేర్చినా దాని కోర్టులు నిలుపుతాయి. అది గ్యారంటీగా జరిగేది. ఈ విషయాన్ని నేను శాసన మండలిలో కూడా చెప్పాను. ఎవరు ప్రభుత్వ పక్షం నుంచి ఒక్కరు సమాధానం చెప్పలేదు. మీరు శాసన మండలి రికార్డులు తీసి చూడండి. నేను ఈ మాట అన్నాక ఎవరన్నా ఇది కాదు నాగేశ్వర్ చెప్పింది తప్పని అన్నారు చూడండి. కానీ చాలా ఆశలు పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం పైన ఇక్కడ ప్రభుత్వం. ఇప్పుడు ఆశలు ఎట్లా పెట్టుకుంటుందండి? బీజేపీ ఓపెన్ గా వ్యతిరేకిస్తున్న ఆశలు ఎట్లా పెట్టుకుంటుంది? ఇంకోటి ఏమైనా కేంద్ర ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకోవచ్చు, సుప్రీంకోర్టు మీద నువ్వు ఆశలు పెట్టుకుంటావా? ఇప్పుడు ఇదివరకు ఇది కొత్త తీర్పు కాదు. అసలు మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వరాదు అని రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది. ఎందుకంటే స్వాతంత్ర కాలంలోనే బ్రిటిష్ వాళ్ళు కమ్యూనల్ ఎలక్టరేట్స్ సృష్టించారు. అంటే పార్లమెంటుకు మతం ప్రాతిపదికన సీట్లు. దీనివల్ల దేశ విభజనే కారణమైంది. అందువల్ల దీన్ని చాలా స్పష్టంగా రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చకు వచ్చి తర్వాత వచ్చి రాజ్యాంగంలో చేర్చి సుప్రీంకోర్టులో తేల్చి చెప్పింది ఏంటంటే అయ్యా భారతదేశంలో మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఉండవు అని చెప్పారు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు మనకు కోదాడ నుంచి భాస్కర్రావు గారు. భాస్కర్రావు గారు మీ ప్రశ్న ఏంటండి, అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే భాస్కర్, చెప్పండి సార్. ఒకటి మత రిజర్వేషన్లు వాళ్ళు ముస్లింస్ 12% ఉందని వాళ్ళకి 12% రిజర్వేషన్ ఇస్తున్నారు. రాష్ట్రంలో బీసీ 52% ఉంటే మరి 52% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ఎందుకు ఆలోచన రాట్లేదు సార్ కేసీఆర్ గారికి? అసలు ఆయన రిజర్వేషన్ ఇచ్చే ఈ కార్యక్రమంలో మనము కాన్స్టిట్యూషనల్ లీగల్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేద్దాం. కేసీఆర్ గారికి ఎందుకు ఆలోచన రాదు ఇంకో ప్రోగ్రామ్ లో చూద్దాం. అయితే మీరు రైజ్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మండల్ కమిషన్ బీసీలు 52% ఉందని చెప్పారు. మరి బీసీలు 52% ఉన్నప్పుడు 52% ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదు? ఇప్పటికి కూడా కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు? తెలంగాణ జనాభాలో ఎస్సీ ఎస్టీ బీసీ 90% అన్నారు. మీరు ఇప్పుడు రిజర్వేషన్ ఎంత తెస్తున్నారు? 69% తీసుకురావాలి. మరి జనాభా ప్రాతిపదిక అన్నప్పుడు ఆ నిజాయితీతోనైనా 90% ఉండాలి. మరి ఎందుకు చేయడం లేదు? 90%, 69% ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? అదే భాస్కర్ గారు అడుగుతున్న ప్రశ్న. కారణం ఏంటి అంటే అది ఇప్పుడు కేసీఆర్ గారు 90% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నా కూడా 69% ప్రతిపాదించడానికి కారణము. అలాగే మండల్ కమిషన్ 52% బీసీలు ఉన్నాయని చెప్పి కూడా 52% రిజర్వేషన్ ఇవ్వకపోవడానికి కూడా కారణం ఒకటే. నేను ఇంతకుముందు చెప్పింది, భారత రాజ్యాంగం వెనుకబడిన వర్గాలకు అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని మాత్రమే ఆర్టికల్ 16(4) లో చెప్పారు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఆర్టికల్ 16(4) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కొట్టండి, మీకు ఆర్టికల్ 16(4) వస్తుంది. క్లియర్ గా అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉంది. అందులో మీకు ప్రపోజల్ రిప్రజెంటేషన్ లేనే లేదు. ఎందుకు అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉందని దానికి కూడా కారణం ఉంటుంది. ఇవే రాజ్యాంగంలో ఇష్టమైనట్టు చెప్పలేదు. మనకు చాలా మందికి అర్థం కావాల్సిన అంశం ఏంటంటే అది 50% లిమిట్ పెట్టడానికి కారణం కూడా ఈ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉండాలి. దానికి కూడా కారణం ఏంటంటే భారత రాజ్యాంగంలో 3 అంశాలు. 1 సమానత్వం, 2 సామాజిక న్యాయం, 3 సామర్థ్యం. అంటే ఈక్వాలిటీ ప్రొవిజన్స్ ఉన్నాయి, సోషల్ జస్టిస్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఆర్టికల్ 16(1) ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఆర్టికల్ 16(4) రిజర్వేషన్లకు అవకాశం ఇస్తుంది. ఆర్టికల్ 335 ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను మొత్తం పాలనా వ్యవస్థ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలని ఉంది. ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ చేయడం కొరకే అడిక్వేట్ రిప్రజెంటేషన్ అన్నారు తప్ప ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని లేదు. ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ చేయడం కొరకే 50% లక్ష్మణ్ రేఖ విధించారు. శ్యామ్ సుందర్ ఉన్నారు సార్ బెంగళూరు నుంచి. శ్యామ్ సుందర్ గారు నమస్కారం అండి. హలో శ్యామ్ సుందర్ గారు చెప్పండి. మీరు ఇది మంచి ప్రోగ్రామ్ అండి. ఇది ముఖ్యంగా ఏంటంటే 100% కాదు 150% చేసిన చిన్న అమెండ్మెంట్ ఏంటంటే ఎంపీల కొడుకులు ఎమ్మెల్యేల కొడుకులు కూడా అదే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తే చాలా బాగుంటుందండి. అదొక్కటి చేస్తే, ఎందుకంటే వాళ్ళ స్ఫూర్తి మాకు కూడా. అంటే మీరు అది వేరే ఇష్యూలోకి వస్తున్నారు మీరు శ్యామచంద్ర గారు. మనం చర్చించేది రిజర్వేషన్లు రాజ్యాంగము అనుమతిస్తుందా లేదా. మీరు అన్న దాంట్లో లాజిక్ ఉంది. అది ఇంకో సందర్భంలో ఇంకో టాపిక్ లో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు అరుణ్ కుమార్ హైదరాబాద్ నుంచి. అరుణ్ కుమార్ గారు మీ ప్రశ్న ఏంటి అడగండి. నమస్కారం సార్.
అరుణ్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అరుణ్ కుమార్ గారు చెప్పండి. సార్ నాగేశ్వరరావు గారు, ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏం సూచించగలరా సార్? రిజర్వేషన్స్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదంటున్నారు కదా, ఒక బెటర్ ఆల్టర్నేటివ్ ఏమంటారు? ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఒకటి, ముస్లింలకు 12% జనాభా ప్రాతినిధ్యం ఇవ్వడం రాజ్యాంగం అనుమతించదు. అయితే నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను, బట్టలు ఉతికే అతను గుడికి పోతే మన రిజర్వేషన్ ఉంది, బట్టలు ఉతికే అతను మసీదుకి పోతే రిజర్వేషన్ ఇవ్వకుండా ఉండలేదు. అంతే కదా, రెండు ఒకటే కదా. చేపలు పట్టే వాళ్ళు గుడికి పోతే రిజర్వేషన్ ఉంది, చేపలు పట్టే వాళ్ళు చర్చికి పోతే రిజర్వేషన్ లేదు, ఎట్లంటాం? అందువల్ల ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ 1962 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కులమే ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వడం అంటూ పెడితే కొన్ని మతాల్లో కులాలే లేవన్నప్పుడు మరి వారికి అక్కడ వెనుకబాటుతనమే లేదని నిర్ధారణకు వద్దామా అనుంది. ఆర్టికల్ 16(4) లో కాస్ట్ అని ఎక్కడ లేదు, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు అని చెప్తూ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, భారత సమాజంలో కులము వర్గము ఈ రెండింటి మధ్య ఓవర్లాపింగ్ ఉంది. వెనుకబడిన కులాలే ఎక్కువ శాతం వెనుకబడిన వర్గాలు. అందువల్ల కులం అనేది హిందూ మతంలో ఉన్న వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి ఒక గీటురాయిగా ఉపయోగపడుతుందేమో కానీ మొత్తం మీద వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి కులం అనేది గీటురాయి కాదు అని సుప్రీంకోర్టు 1962లో చెప్పింది. తర్వాత ఇటీవల జార్జ్ కేస్ గా ఫేమస్ మనకు రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. జార్జ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, కులం అనేది ఒకటే లెక్క కింది కాదు అని చెప్తూ ట్రాన్స్జెండర్స్ ఉదాహరణ చెప్పింది. ట్రాన్స్జెండర్స్ ఏ కులంలో ఉన్నా వాళ్ళు సమాజంలో వివక్ష గురవుతున్నారు, సమాజం నుంచి వెలివేయబడుతున్నారు. మరి వీరికి ఎందుకు రిజర్వేషన్ ఉండకూడదు అని చెప్తూ ఒక నూతన పద్ధతుల్ని అన్వేషించాలి, భారతీయ సమాజం నూతన పద్ధతుల్ని ఆవిష్కరించాలి అని చెప్పి న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ రిజర్వేషన్స్ హావ్ టు బి ఎవాల్వ్డ్, ఇట్ ఈస్ నాట్ ద కాస్ట్ అని చెప్పింది. చెబుతూ ఒక కులం కానీ ఒక సమాజంలో ఉన్న ఒక జన సమూహం కానీ తమకున్న రాజకీయ పలుకుబడి ద్వారా రిజర్వేషన్లను పొందాలని ప్రయత్నం చేయడం రాజ్యాంగం అంగీకరించదు అని జార్జ్ కేసులో చెప్పింది. నేను కాపుల విషయంలో చెప్తూ ఇదే చెప్పాను, కాపు రిజర్వేషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఇవన్నీ కహానీలు, వీళ్ళు కథలు చెప్పి జనాన్ని ఉల్లు చేస్తున్నారని ఎప్పుడో చెప్పాను నేను. అందువల్ల నేను చెప్పింది కాదు, నాకు ఇష్టమా లేదా ఇంకోరికి అరుణ్ కుమార్కి ఇష్టమా ఈశ్వర్కి ఇష్టమా అనేది కాదు, రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్తున్నాను. కాదని ఎవరైనా ఈ ప్రోగ్రామ్ లో ఫోన్ లోకి వచ్చి అధికారంలో ఉన్న వారి పక్షాన రేపు రిజర్వేషన్ చట్టాన్ని శాసనసభలో తమ భారీ ఉపన్యాసాలతో సమర్థించడానికి ఉవ్విల్లూరుతున్న రాజకీయ నేతలు, రాజనీతిజ్ఞులు ఎవరైనా వచ్చి కోర్టు తీర్పులు చెప్పండి. లెట్ us not టాక్ పాలిటిక్స్, లెట్ us టాక్ కాన్స్టిట్యూషనల్ లా. కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం సాధ్యం కాదు. అందుకే నేను అన్నది, ముస్లింల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించి నిర్దిష్టమైన వెనుకబడిన వర్గాలను గుర్తించి రిజర్వేషన్ ఇవ్వచ్చు. మండల కమిషన్ 80 రకాల వర్గాలను గుర్తించింది. 2, 50% లోబడి ఇవ్వచ్చు. 3, క్రీమీ లేయర్ అమలు చేయాలని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. మరి ముస్లింలకు 12 జనాభా ప్రాతిపదిక మీరు 12% ఉన్నారు కదా అని 12% రిజర్వేషన్లు ఇస్తే మరి క్రీమీ లేయర్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఎస్సీ ఎస్టీల క్రీమీ లేయర్ పెట్టమని అనలే కోర్టు, బీసీలకు మాత్రం క్రీమీ లేయర్ ఉండాలని అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇప్పుడు 12% మంది 12 ఇస్తే ఇది క్రీమీ లేయర్ అని ఉండే అవకాశం లేదు కదా. అందువల్ల క్రీమీ లేయర్ ప్రాతిపదిక మీద కోర్టు కొట్టేస్తుంది, మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్ కోర్టు కొట్టేస్తుంది, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కాదు అడిక్వేట్ రిప్రజెంటేషన్ అని కోర్టు కొట్టేస్తుంది, 50% మించి ఉన్నదని కూడా కోర్టు కొట్టేస్తుంది. ఈ 4 కారణాలతో కోర్టు కొట్టేయవచ్చు, చూడండి మీరు కావాలంటే. రైట్ సార్, బ్యాక్ టు వీకెండ్ విత్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సార్. ఇక్కడ 50% మించి రిజర్వేషన్లు సాధ్యం కాదు సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఎందుకు సాధ్యం కాదు? ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఇది అమలవుతోంది కదా అని సీఎం అన్నారు. ఒకసారి ఆయన వ్యాఖ్యల్ని చూద్దాం, దానిపైన మీ విశ్లేషణ తీసుకుంటాం. 50% కంటే ఎబోవ్ ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలు తమిళనాడు 69%, జార్ఖండ్ 60%, 60%, మహారాష్ట్ర 52%. తర్వాత ప్రత్యేకించి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాల్యాండ్, మిజోరాం ఈ 4 రాష్ట్రాలలో గిరిజనులకు 80% రిజర్వేషన్ అమల్లో ఉంది. 80% రిజర్వేషన్ ట్రైబల్స్కు అమల్లో ఉంది.
రైట్, సీఎం గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం సార్. సీఎం గారు ఒకసారి ఎంఆర్ బాలాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సారీ స్టేట్ ఆఫ్ మైసూర్, ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ 1962 జడ్జిమెంట్ గూగుల్లో దొరుకుతుంది. సుప్రీంకోర్టు తీర్పు చదవండి. సీఎం గారు కూడా చదివి ఉంటారు బహుశా. సీఎం గారు అన్నది కరెక్ట్. ఏమన్నాడు అతను, 50% అని పెడితే మరి ఎట్లా అని. అది ఎంఆర్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న వేసింది. ఇవాళ సీఎం గారు వేయడం కాదు, 62లో సుప్రీంకోర్టు వేసింది. ఇది ఒక రూల్. కానీ ఈ రూల్ ఒక చేస్తున్న సమయంలో కొన్ని ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. వాటిని మనం గుర్తించకుండా ఉండలేము. ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాలను పరోక్షంగా చెప్తూ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ ఉంటాయి, చాలా సుదూర ప్రాంతాలు ఉంటాయి, జాతీయ జనజీవన స్రవంతి నుంచి విడిపోయి ఉంటాయి. సేమ్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చదరపు కిలోమీటర్ 300 మంది ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో చదరపు కిలోమీటర్ ఒక్కరున్నారు. మరి అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు, కొండ ఏరియాలు, మొత్తం గిరిజనులు, అక్కడున్న ప్రత్యేకతది. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ రిజిడిటీ అనేది కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో ఈ ఎక్స్ట్రాడినరీ పరిస్థితులు మనం అంగీకరించాలి. అయితే చాలా ఎక్స్ట్రీమ్ కాషన్ తో, అత్యంత జాగ్రత్త తీసుకుంటూ ఈ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ ను గుర్తించాలి. ఈ విషయంలో స్పెషల్ కేస్ మేడౌట్ కావాలి. ఇప్పుడు మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ కు స్పెషల్ కేస్ మేడౌట్ అవుతుంది. ఇది ట్రైబల్ పాపులేషన్ ఏరియా. ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇవన్నీ ట్రైబల్ పాపులేషన్ ఏరియా, అంటే టోటలీ ట్రైబల్ స్టేట్ అది. అలాంటి వాటికి ఒక ప్రత్యేకంగా స్పెషల్ కేస్ మేడౌట్ చేశారు. మరి తెలంగాణ కూడా ఇలాంటి ఒక ఫార్ ఫ్లంగ్ ఏరియా, ఒక రిమోట్ ఏరియా, ఇది దేశ జాతీయ జనజీవన స్రవంతి నుంచి విడిపోయి ఉంది, చాలా వెనుకబడి ఉంది అని చెప్పగలుగుతారా కేసీఆర్ గారు? మరి చెప్పలేనప్పుడు స్పెషల్ కేసు ఎలా మేడౌట్ చేస్తారు? స్పెషల్ కేసు మేడౌట్ చేసినప్పుడు సాధ్యమవుతుంది. తెలంగాణ కూడా సాధ్యమవుతుంది. స్పెషల్ కేసు కనుక మేడౌట్ చేయగలిగితే. మరి తెలంగాణ రిజర్వేషన్ చట్టంలో స్పెషల్ కేసు ఎలా మేడౌట్ చేస్తారు? నాకు తెలిసినంత వరకే తెలంగాణ స్పెషల్ కేసు కాదు. మరి కేసు అవుతే రేపు సుప్రీంకోర్టు ఒప్పుకుంటే నాకే అభ్యంతరం మధ్యలో. నేను చెప్తున్నది ఇప్పటి వరకున్న రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పు, వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ అని చెప్తున్నాను. అంతే తప్ప నాకు కేసీఆర్ గారి మీద ప్రేమ కాదు, కోపంతో చెప్తున్న అంశం కాదు. రాజ్యాంగంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాలాంటి అలవాటు కనుక చెప్తున్నా. ఇది ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో తప్పుంటే ఎవరైనా కౌంటర్ చేయొచ్చు. నేను ఓపెన్ ఆఫర్ ఇచ్చాను కదా, మీరు ఎవరైనా ఫోన్ లోకి రండి, అయ్యా మీరు బాలాజీ కేసు ఇట్లా చెప్పలేదు, ఇందిరా సహాని కేసు ఇట్లా చెప్పలేదు, పలానా ఈశ్వర్ వర్సెస్ HMTVA అనే కేసులో ఇంకేదన్నా చెప్పిండ్రు ఈశ్వర్ అని చెప్పండి, నాకే అభ్యంతరం లేదు. మీరు చెప్పండి, నేను ఎందుకంట. రైట్ సార్, ఒక కాల్ ఉన్నారు మనకి హైదరాబాద్ నుంచి. రఘు మీ ప్రశ్న అడగండి. హలో సార్. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నాకు యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఐఎమ్ ఎగ్నెస్ట్ ద రిజర్వేషన్ అండి. నేను రిజర్వేషన్ కి ఎగ్నెస్ట్ అండి. నేను ఇప్పుడు రిజర్వేషన్ ఎగ్నెస్ట్ అనుకూలం అని కాదు చర్చ అండి. ఇప్పుడు తెలంగాణ రిజర్వేషన్ చట్టం రాజ్యాంగ రీత్యా నిలబడుతుందా? రఘు గారు. హలో సార్, నమస్తే అండి. చెప్పండి. ఎకానమికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉండాలి కానీ ఒక ప్రతిభ ఎక్స్క్లూజివ్ గా ముస్లిమ్స్ కానీ అబ్సల్యూట్లీ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ సార్? అది అంటే అక్కడ ఇప్పుడు మనము ఒకటండి, ఇప్పుడు రిజర్వేషన్ మొత్తం పైన డిబేట్ చేయాలంటే అది మళ్ళీ ఒక 4 గంటలు పడుతుంది. దయచేసి ఆ చర్చలకు నేను వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు? డ్యూ టు ది లిమిటేషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, రేపు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రిజర్వేషన్ చట్టం వచ్చి ముస్లింలకు 12% ఇస్తున్నారు, మొత్తం రిజర్వేషన్లు 69% అవుతున్నాయి. ఇది రాజ్యాంగ రీత్యా ఆమోదయోగ్యమా, కోర్టు తీర్పులో అంగీకరిస్తాయా అనే పాయింట్కే కన్ఫైన్ అవుతున్నాను. అయితే ఇక్కడ మనకు క్లారిటీ రావాలి. ఇప్పుడు మీరు ఎగనెస్టా, నేను ఎగనెస్టా అనేది పక్కకు పెడదాం. రాజ్యాంగం ఎగనెస్టా కాదా చర్చించుకుందాం. రిజర్వేషన్లకు రాజ్యాంగం ఎగనెస్ట్ కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 16(1) ఏం చెప్తుందంటే, సమానత్వం అందరికీ ఉండాలంటుంది. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, అందరికీ సమానత్వం అని ఉండాలని చెప్తున్నప్పుడు మరి రిజర్వేషన్లు ఇవ్వడం ఎలా కరెక్ట్ అని. కానీ దానికి ఏంటంటే, ఈ రిజర్వేషన్ ప్రొవిజన్ 16(4) ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద 16(1). ఇది ఇండిపెండెంట్ ప్రొవిజన్ కాదు. ఎందుకు అంటే, కొంతమంది సామాజిక అణచివేత వల్ల, తరతరాల సామాజిక వెనుకబాటుతనం వల్ల సమాజంలో కొన్ని వర్గాలు అసమానులుగా ఉన్నాయి. అసమానుల మధ్య పోటీలో సమానత్వం సాధ్యం కాదు. అందువల్ల ఈ దేశంలో సమానత్వం రావడం కొరకు
సమాన అవకాశాలను సృష్టించేందుకు కొరకు సానుకూల వివక్ష రూపంలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటారు. అంటే రక్షిత వివక్ష. ఇది వివక్షే, కానీ ఇది రక్షిత వివక్ష. సో ఈ రక్షిత వివక్ష అనేది చూపెట్టారు అనేది ఇందులో ఉదాహరణ. వివక్ష కాదు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఎవరు రోడ్డు దాటాలి, వాళ్ళే రోడ్డు దాటాలి అనేది రూలు. ఒక వృద్ధుడు ఉంటాడు, 95 ఏళ్ల వృద్ధుడు, అతన్ని ఎవరు పట్టుకొని రోడ్డు దాటిస్తాడు. నువ్వు వివక్ష చూపుతున్నావు, వృద్ధుని పట్టాలని అన్నది కదా. ఎందుకంటే ఆ వృద్ధుడు కనుక వేరే వాళ్ళనైతే ఒక్కరినే ఎలో చేసినా ఒక వృద్ధుడు వచ్చినప్పుడు అతనితో పాటు ఇంకొన్ని ఎలో చేస్తారు. ఎందుకంటే అది ఒక ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. అందువల్ల ఈ కోర్టు రాజ్యాంగం కూడా ఈ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఎలో చేసింది. అయితే ఇది ఒక స్పెషల్ ప్రొవిజన్. ఎంఆర్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది స్పెషల్ ప్రొవిజన్. ఎప్పుడు కూడా దిస్ ఈజ్ అన్ ఎగ్జంప్షన్ టు రూల్. రూల్ ఏంది? ఈక్వాలిటీ. ఆ రూల్ కి ఎగ్జంప్షన్ ఏంది? కొంతమంది సమాన స్థితిలో లేరు గనక వాళ్లకు సహకరించాలనేది ఎక్సెప్షన్. ఒక్కరే వెళ్ళాలనేది రూలు. వృద్ధుడు గనక ఎక్సెప్షన్ ఇచ్చారు. ఆ ఎక్సెప్షన్ ఇచ్చారు గనక ఆ ఎక్సెప్షన్ కెన్ ఇట్ బి అబోవ్ ద రూల్? ఇప్పుడు ఉదాహరణకు మీకు బస్సులో ఉమెన్ సీట్లు ఉంటాయి, మొత్తం సీట్లు ఉమెన్ కానీ అనరు కదా. మొత్తం సీట్లు ఉమెన్ కే ఏమైనా మిగులుతూనే మెన్ను కూర్చోవాలని లెక్క లేదు కదా రూలు. ఎందుకు లేదు అంటే అందరూ సమానలే, మెన్ అయినా ఉమెన్ అయినా బస్సులో టికెట్ తీసుకున్నాడు. కానీ మహిళలకు కొద్దిగా మనం అవకాశం ఇవ్వాలి కనుక కొన్ని సీట్లు కేటాయించారు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక రూలు ఎక్సెప్షన్. రిజర్వేషన్ అనేది రూల్ కాదు, ఎక్సెప్షన్. రూల్ ఏంటి? ఈక్వాలిటీ. కానీ అందువల్ల ఎక్సెప్షన్ ఎప్పుడు కూడా రూల్ కన్నా ఎక్కువ కాదు. రూల్ లిమిట్ చేసేది ఎక్సెప్షన్ ఉండదు. అందుకే 50% ఉండాలని సుప్రీంకోర్టు చెప్తున్నది. సుప్రీంకోర్టు చెప్తున్న 50% ఉన్న ప్రొసీజర్ లో హేతుబద్ధత ఏంటంటే ఇది ఒక స్పెషల్ ప్రొవిజన్, ఇది ఒక ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ రూల్ కన్నా ఎక్కువ ఉండదు, రూల్ నే తినేసేదిగా ఉండదు, రూల్కే గ్రహణం పట్టేదిగా ఉండదు. అందుకొరకు మీరు ఈ బ్యాలెన్స్ చేసుకోవటానికి అంటే కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మధ్య బ్యాలెన్స్ చేసుకోవటానికి మీరు రిజర్వేషన్లు 50% లోపే ఉండాలని సుప్రీంకోర్టు చెప్తోంది. ఇప్పుడు ఆర్టికల్ 335 ఏం చెప్పారంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడం అనే అంశం ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో పెట్టుకుని చేయాలి అన్నారు. అంటే అర్థం ఏంటి? రిజర్వేషన్ల వల్ల కొంత ఎఫిషియన్సీ తగ్గినా కూడా సామాజిక న్యాయం అవసరం కనుక ఆ ఎఫిషియన్సీ విషయంలో కొంత రాజీ పడైనా సామాజిక న్యాయం చేద్దామన్నారు. కానీ మొత్తం ఎఫిషియన్సీ అనే దాన్ని వదిలేయమని చెప్పలే కోర్టులు, రాజ్యాంగం చెప్పలే. అందువల్ల నేను మొదట్లో చెప్పినట్లు ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, ఎఫిషియన్సీ ఈ 3 రకాల ప్రొవిజన్స్ మధ్య బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేస్తానికే 50% రిజర్వేషన్. రిజర్వేషన్లు మొత్తానికే వద్దు అనేది మరో చర్చ. అది భారత రాజ్యాంగం అంగీకరించే చర్చ కాదు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఆమోదయోగ్యమే. అయితే ఆ రిజర్వేషన్లు అడిక్వేట్ గా ఉండాలి, ప్రపోర్షనేట్ గా కాదు. అది సమానత్వాన్ని దెబ్బతీసే విధంగా, సామర్థ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అనేదే రాజ్యాంగం చెప్తోంది తప్ప మొత్తం రిజర్వేషన్లు ఇవ్వద్దని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు. రవికుమార్ అని వైజాగ్ నుంచి. రవికుమార్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే రవికుమార్ గారు, ఇవ్వండి. ఇప్పుడు ఈ ముస్లింస్ కి 12% రిజర్వేషన్స్ ఇవ్వడం మీద ఈ బీజేపీ ఒకటి ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు సార్. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వచ్చా, 50% దాటి ఉండొచ్చా, చర్చ జరుగుతుంది సార్. సార్ మీ ప్రశ్న అడగండి సార్. ఈ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదంటే మరి దళితులు మతం మార్చుకున్నప్పుడు మా రిజర్వేషన్ కోల్పోతున్నాం సార్ మేము. మరి దాని గురించి కూడా చర్చించాలి కదా సార్. అంటే అది కూడా చర్చలో ఉంది. ఇప్పుడు దళిత్ క్రిస్టియన్స్ కు రిజర్వేషన్ ఇవ్వకూడదా, ఇవ్వచ్చా అనేది భారత రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది మతమే ప్రాతిపదిక కాదు. మతం ప్రాతిపదిక కాదు అని చెప్పింది, మతమే కాదు. రిలీజన్ కెనాట్ బి ది బేసిస్. మీరు రిజర్వేషన్ ఇవ్వటానికి కానీ ఇవ్వకుండా ఉండటానికి కానీ మతం ప్రాతిపదిక కాదు. అందువల్ల దళితులు క్రైస్తవులుగా మారినంత మాత్రం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండలేము, అది రాజ్యాంగం ఒప్పుకోదు. చేసేది కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉండొచ్చేమో, కానీ రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పేది రిలీజన్ కెనాట్ బి ద బేసిస్ ఫర్ ఎయిదర్ ఇంక్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్స్. ఆ మాటకొస్తే కులమే క్రైటీరియా కాదని చెప్పింది సుప్రీంకోర్టు అనేక సార్లు. కులం ఒకటే క్రైటీరియా కాదని చెప్పింది. కులం ఒకటే క్రైటీరియా కాదు గనక కొంతమంది ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు చెప్పేది ఇస్లాంలో మతం కులం లేదు కదా, అది హిందూ మతానికి సంబంధించిన సమస్య కదా, మీకు క్రైస్తవుల్లో కులం లేదు కదా అనే వాదన చేస్తున్నారు. కానీ భారతీయ సమాజంలో కులం అనేది హిందూ మతానికి పరిమితం కాదు.
అనేక రూపాల్లో కులం ఇతర మతాల్లో ఈ పేరిటే ఉండకపోవచ్చు మనం చెప్తున్న కులాల పేరిట. కానీ ఈ వెనుకబాటుతనం అనేది చాలా రూపాల్లో ఉంది మనకు, అందులో అనుమానం లేదు. స్పష్టంగా అన్ని మతాల్లో ఇండియనైజ్డ్ రిలీజన్స్ గా మారిపోయేవి. ఇప్పుడు మీకు క్రైస్తవ మతం అమెరికాలో ఉన్నదా లేదా అని ఇప్పుడు మీరు ముస్లింలో కూడా నాకు తెలిసినంత వరకు 72 తెగలు ఉన్నాయి. సో ఇప్పుడు నిన్నగా మొన్న పాకిస్తాన్ లో అహ్మదీలకు చెందిన వాళ్ళను కాల్ చెప్పారు, మీరు అసలు ముస్లింలే కాదని చెప్పి అహ్మదీలు అంటారు. అహ్మదీయాస్ కూడా సున్నీ సెక్ట్ లో ఒక భాగమే, కానీ వీళ్ళు మీరు ముస్లింలే కాదంటారు. ఇప్పుడు సౌదీ అరేబియాలో షియాల పైన ప్రత్యేకంగా దాడులు జరుగుతున్నాయి. అందువల్ల ఈ సమాజంలో అనేక మతాల్లో ఇలాంటి వెనుకబాటుతనం ఉంది. అందువల్ల భారత రాజ్యాంగం మతం ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వరాదు అంటున్నప్పుడు మతం ప్రాతిపదికగా డినై కూడా చేయరాదు. అందువల్ల ముస్లింల అయితే రిజర్వేషన్లు ఇవ్వరాదు అనేది కరెక్ట్ కాదు. ముస్లింల్లో కూడా కాంక్రీట్ బ్యాక్వర్డ్నెస్ ను మీరు ఐడెంటిఫై చేయాలి, చేసినాక రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఆ కాంక్రీట్ బ్యాక్వర్డ్నెస్ ను బీసీ కమిషన్ ద్వారా ఒక శాస్త్రీయంగా ఒక హేతుబద్ధమైన ఎవిడెన్స్ తో మీరు నిర్దిష్టంగా ఐడెంటిఫై చేయాలి. అంతే తప్ప మొత్తం అప్పుడు నా క్వశ్చన్ ఒకటే, మీరు 12.3% ముస్లిం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, 12% రిజర్వేషన్లు ఇస్తామంటున్నప్పుడు అది మతం ప్రాతిపదిక అవుతుంది కదా. ఇప్పుడు అందరూ వెనుకబడిన వర్గాలని చెప్పదు కదా ఏ కమిషన్ కూడా. అందులో మరి ఇందిరాసాని కేసులో క్రీమీ లేయర్ పెట్టమని కూడా చెప్పారు. మరి క్రీమీ లేయర్ కూడా పెడితే మరి 12% రాదు కదా. అవునా, ముస్లింలో కూడా కొంతమంది అన్న బ్యాక్ ఫార్వర్డ్ ఉన్నారు కదా. ముస్లింలు నిజంగానే అనేక సోషల్ ఎకనామిక్ ఇండికేటర్స్ లో మన ఓబీసీల కన్నా కూడా వెనుకబడి ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కన్నా కొద్దిగా బెటర్గా ఉన్నారు, ఓబీసీల కన్నా వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ నుంచి మొదలుకొని చాలా కమిటీలు చెప్పాయి. ముస్లింలో ల్యాండ్లెస్నెస్ ఎక్కువ, నిరుద్యోగం ఎక్కువ, మీకు ఈవెన్ ఒక డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ఫెసిలిటీస్ తక్కువ, ఇవన్నీ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ గా చాలా బ్యాక్వర్డ్, అందులో డౌట్ లేదు. అందుకరకే రిజర్వేషన్లు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అన్నారు. ఇవ్వచ్చు అన్నప్పుడు మొత్తం జనాభాకి ఇవ్వరాదు, మతం ప్రాతిపదిక మీద ఇవ్వరాదు. నువ్వు మతం ప్రాతిపదిక కాదు అని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది అని చెప్పి మరి 12% ఇస్తామంటున్నారు. అది మతం ప్రాతిపదిక అవుతుంది కదా అనేది నా క్వశ్చన్. మతం ప్రాతిపదిక కాదంటున్నారు, జనాభా మొత్తానికి ఇస్తామంటున్నారు. జనాభా మొత్తానికి ఇచ్చినప్పుడు అది మతం ప్రాతిపదిక అవుతుంది కదా, నువ్వు చెప్పకపోయినా అవుతుంది. అది సమస్య ఇక్కడ. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, ప్రకాష్ రాజ్ హైదరాబాద్ నుంచి. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడండి. నమస్కారం నాగేశ్వరరావు. ప్రకాష్ రాజ్ చెప్పండి. ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్ అనేవి ఉంటే బాగుంటుంది కదా. అది ముస్లిం కానీ ప్రతి ఇండియన్ మన ఇండియా 130 ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ ఇస్తే అందరికీ సమాన ప్రతిభ వస్తుంది. ఇట్లా మత ప్రాతిపదికమైన కులాల ప్రాతిపదికమైన కాకుండా ఉంటే ఉంటుంది. 70 ఏళ్ళు అయిపోతుంది దగ్గర. మరి అందరూ కూడా ఉద్యోగాలు లేక చాలా మంది వెనుకబడుతున్నారు, చాలా రకాలుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఎకనామిక్ ఆదుకుంటే బాగుంటుంది తప్ప ఇట్లాగా మళ్ళీ కేసీఆర్ గారు చాలా తెలియని వారు. మరి దాంట్లో ఆ చట్టంలో ఏం రూపొందించారో తెలియదు కదా. మరి మీరు మాట్లాడుతున్నారు, ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు చట్టంలో ఏం చేశారో మనకు తెలియదు కేసీఆర్ గారు. చట్టంలో ఏం చేస్తున్నారో తెలియదు, చట్టం వస్తే తెలుస్తుంది. కానీ 12% అంటున్నది మాత్రం అందరూ తెలిసిందే కదా. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నది చట్టంలో రేపు ఎలా చేస్తారో చెప్పనియండి. ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం, ఏ అభ్యంతరం ఏం లేదు. ఇదేమి టీవీలో ఒక్కరోజు అయ్యేది కాదు కదా, ప్రతిరోజు మాట్లాడుకోవచ్చు. కానీ 12% అన్నారు కనుక దీంట్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలు నాకు తెలిసినవి చెప్తున్నాను. అందులో ఎవరు తెలివైన వారు ఎవరు తెలివైన కారు కాదు, తెలుగుతో సంబంధం వెళ్ళేది. ఇది అందరూ తెలివైన వాళ్ళే. కానీ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మా రాజకీయ పార్టీలు ఏముంటాయంటే ఇప్పుడు బీజేపీ ప్రతిపక్షం ఉన్నప్పుడు జీఎస్టీని వ్యతిరేకించింది, అధికారంలోకి వచ్చినాక జీఎస్టీని అమలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీఎస్టీని ప్రతిపాదించింది, ప్రతిపక్షంలోనే జీఎస్టీకి అనేక రకాల అడ్డంకులు చెప్పింది. రాజకీయ పార్టీలు అలా ఉంటే నా తప్పేం కాదు. అది బేసిక్ పాయింట్ ఏంటంటే రాజ్యాంగం ఏం చెప్తుంది. నాలాంటి వాళ్ళు ఎప్పుడైనా 30 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కనీసం నేను టీవీలో మాట్లాడబడి ఇప్పుడు 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళు మీరు యూట్యూబ్ లో చూడండి, నేను ఎప్పుడైనా ఇదే ఒకటే మాట్లాడినా. 14 ఏళ్ళుగా 10 రకాలు మాట్లాడలే. కానీ ఇదే 14 ఏళ్లలో రాజకీయ నాయకులు మాట్లాడే మీరు తీసి చూడండి, ఎంత మార్చారో మీరు చూడండి. అసలు రాష్ట్రం అద్దన్నోళ్ళు ఇప్పుడు రాష్ట్రం కొరకు మేమే పుట్టినామంటారు, రాష్ట్రం కొరకు పుట్టిన వాళ్ళు రాష్ట్రానికి అద్దన్నోళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనకు తెలుసుగా రాజకీయాలు. అందువల్ల రాజకీయ పార్టీల వైఖరి వాళ్ళ ఇష్టం. నా పాయింట్ ఒకటే, కాన్స్టిట్యూషన్ లా కొద్దో గొప్ప చదువుకున్న వ్యక్తిగా నాకు అర్థమేం చెప్తున్నాను. ఇకపోతే మన వాళ్ళు పదే ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, ఎకనామిక్ క్రైటీరియా ఉండాలి. అది మళ్ళీ వేరే డిబేట్, ఇప్పుడు సందర్భం కాదు కానీ అడుగుతున్నారు మాట చెప్తున్నారు. భారతదేశం లాంటి ఎకానమీలో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన ఎకానమీలో 90% ఎబో అసంఘటిత రంగం, అనియత రంగం. 100 కోట్ల వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని సర్టిఫికేట్ ఇస్తారు. ఒక్క సాలరీడ్ క్లాస్ మినహా ఇంకా ఎవరు కూడా ఇవాళ సర్టిఫికేట్ తేవడానికి అసాధ్యమే కాదు.
ఇది ఒక ఇండియన్ ఎకానమీకి ఒక క్రైసిస్. రెండోది ఏంటంటే ఇది ఒక ఉదాహరణకు నువ్వు కాటన్ పంట వేసినావు, ఈ ఇయర్ మిర్చి పంట వేసినావు, ఇవాళ మిర్చి దివాళా తీసి కనుక ఎకనామికలీ బ్యాక్వర్డ్ అవుతాడు. 2 రోజుల తర్వాత మిర్చి బ్రహ్మాండంగా రేట్ పెరిగింది అనుకో, నెక్స్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఎకనామికలీ ఫార్వర్డ్ అవుతాడు. మరి ఎలా నిర్ణయిస్తాం మన ఎకనామికలీ బ్యాక్వర్డ్? అందువల్ల ఇండియాలో అకౌంటబుల్ ఎకానమీ కాదు ఇది. ఇప్పుడు ఎకానమీ 100 ఎకరాల భూస్వామి కూడా నాకు ఏం పంట పండుతలేదు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ అంటాడు. ప్రూఫ్ ఏమున్నది నీకు? అందువల్ల ఇది మన దేశంలో ఎకనామికలీ బ్యాక్వర్డ్ అమలు చేయడంలో ఉన్నటువంటి అడ్డంకులు ఇవి. ప్రాక్టికల్ గా ఎవరు ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ క్రైటీరియా గుర్తించడం చాలా కష్టం. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, చందన్ కుమార్ హైదరాబాద్ నుంచి. చందన్ కుమార్ గారు నమస్కారం సార్. సార్ నాకు ఒక బేసిక్ డౌట్ సార్. సార్ ముస్లిం రిజర్వేషన్ కావాలని మన ముస్లిం సమాజం ఏమైనా ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిందా? అంటే ఏమైనా ఐక్య ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టిందా, లేక కేవలం ఎన్నికల మేనిఫెస్టో కోసం మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా సార్? మనకు ముస్లిం రిజర్వేషన్లు పెట్టాలన్న డిమాండ్ ఉంది, కానీ 12% రిజర్వేషన్ పెట్టాలని నాకు గుర్తున్న వరకు ఎంఐఎం కూడా డిమాండ్ చేసింది లేదు. ఎవరైతే ఉద్యమాలే చేయలేదు. నేను నాకు గుర్తున్న వరకు ఎక్కడ 12% రిజర్వేషన్ కావాలి అని చెప్పి ఈ 10-15 ఏళ్ళలో నేను ఎప్పుడు ఉద్యమాలు చూడలేదు. 4% కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు 12% కావాలని కూడా ఎక్కడ ఉద్యమాలు ఏం జరగలేదు. కేసీఆర్ గారు చెప్పేది నేను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాను. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా అలాంటి చెప్పాడు ఇది అమలయ్యే మేనిఫెస్టో కాదు అని. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం ఓకే, కానీ రాజ్యాంగం అనుమతిస్తుందా లేదా అని చర్చ నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఉండొచ్చు, నేను కాదని అంటలేను. ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది నేను అమలు చేస్తున్నాను, ఆయన నిజాయితీని మనం అభినందించవచ్చు. ఆయన ఎందుకంటే నేను మేనిఫెస్టోలో చెప్పాను అమలు చేస్తున్నాను, నేను మేనిఫెస్టో పెట్టి నాకు ఓట్లేశారు కదా, నిజమే. ఇది ఆర్గ్యుమెంట్ ఇస్ రైట్, కేసీఆర్ గారు ఆర్గ్యుమెంట్. ఏం చెప్తున్నది కాన్స్టిట్యూషనల్లీ ఇంపర్మిసిబుల్. ఇది మళ్ళొకసారి కూడా చెప్తున్నా, మతం ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వరాదు, జనాభా మొత్తం ప్రపోర్షనేట్ గా ఇవ్వరాదు, అడిక్వేట్ రిప్రజెంటేషన్ అని రాజ్యాంగం చెప్పింది తప్ప ప్రపోర్షనేట్ చెప్పలేదు. 50% రిజర్వేషన్లు పరిమితి దాటకూడదని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎందుకు చెప్పింది అన్నదానికి రీజన్స్ కూడా చెప్పాను. ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, ఎఫిషియన్సీ, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలి. బాలాజీ నుంచి ఇందిరా సహాని వరకు మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది అంటే ఈక్వాలిటీ అనేది ఫస్ట్ రూలు, దానికి ఎక్సెప్షన్ రిజర్వేషన్, ఈ ఎక్సెప్షన్ ఈక్వాలిటీ కన్నా ఎక్కువ ఉండదు అని చెప్పాను. స్పెషల్ కేసు మేడౌట్ అయితే తప్ప అది 50% మించరాదు అని చెప్పాను. స్పెషల్ కేసు ఎలా మేడౌట్ చేస్తారా అనేది మనం చూడాలి. నాకు తెలిసినంత వరకు స్పెషల్ కేసు మేడౌట్ చేయడం సాధ్యం కాదు తెలంగాణకు. పోనీ మనకు అందని విధంగా వాళ్ళు రేపు చేస్తే చేయనియండి, అభ్యంతరం ఏం లేదు కదా. అది ప్రభుత్వానికి ఆ హక్కు ఉన్నది, మాట్లాడే హక్కు నా అలాంటి అనుకున్నా, నాకు అర్థమైన వేరే. అయితే సీఎం గారు చెప్తున్న మాటను ఒక్కసారి మనం చూస్తే, నేనేం కొత్తగా ఈ రిజర్వేషన్లు ఇవ్వట్లేదు, ఉన్నదాన్నే పెంచుతున్నాను, ముస్లింలకు 4% రిజర్వేషన్స్ అమలు అవుతోంది, దాన్ని పెంచుతున్నాను కానీ నేనేం కొత్తగా ఇవ్వట్లేదు కదా. అంటే పెంచడమే రాజ్యాంగం అంగీకరించదని చెప్పేది. ఇప్పుడు 4% ఇస్తే అంగీకరిస్తుంది రాజ్యాంగం. ఎందుకు అంగీకరిస్తుంది అంటే మొత్తం ముస్లింలకు ఇస్తలేవు నువ్వు. ముస్లిం జనాభా 12% ఉంటే 4% ఇస్తున్నాం. ఇప్పుడు బెంగాల్లో 10% రిజర్వేషన్ ఉంది, ఎందుకంటే అక్కడ జనాభాలో 25% ముస్లింలు. 25% ముస్లిం కనుక వాళ్ళు అక్కడ 10% రిజర్వేషన్ ఇచ్చారు, సాధ్యమైంది. ఇప్పటికి రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సు అనంతరం అమలు చేశాడు దాన్ని. అది అక్కడ అమలు చేశారు. అంటే నేను అనేది 12% ఉన్నప్పుడు 4% ఇచ్చామనుకోండి, ఈ 4% వెనుకబడిన వర్గాలను గుర్తించవచ్చు. అది 50% లోపు ఉంటది. దానికి కారణం ఏంటంటే 50% లోపు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. 50% దాటితేనే ప్రాబ్లం. సమస్య లేదంటే 50% దాటితే లాభం. ఇప్పుడు 15% ఎస్సీ, 7% ఎస్టీ ఉండే, 22 ప్లస్ 25% బీసీ, 47, 4% అయితే 51 అవుతుంది. అక్కడే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందువల్ల 50% లోపు ఉండి ముస్లింలు అందరికీ ఇవ్వకపోతే ప్రాక్టికల్ గా కోర్టు తీర్పు నిలబడతాయి, లేనప్పుడు కోర్టు తీర్పులో నిలబడడం కష్టం. రైట్, మేము రిజర్వేషన్లు ఇస్తోంది విద్య ఉద్యోగాల్లో వాళ్ళకి అమలు చేయడం కోసమే కదా, అలాంటప్పుడు రాష్ట్రాలకి ఈ రిజర్వేషన్లు పెంచుకునేటటువంటి వెసులుబాటు ఎందుకు ఇవ్వకూడదు అనేటటువంటి ప్రశ్న కూడా వేశారు. రాష్ట్రానికి వెసులుబాటు ఇచ్చినా రాజ్యాంగానికి భిన్నంగా చేసే వెసులుబాటు ఏ రాష్ట్రంకి రాదు కదా, దేశానికి కూడా రాదు. ఈవెన్ పార్లమెంట్ చేసినా కోర్టులో నిలబడదు. ఇప్పుడు జాట్ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రాజ్యాంగం చేస్తుందా, కోర్టులు చేస్తు రాష్ట్రమా కేంద్రమా అని కాదు, రాజ్యాంగం అనుమతిస్తుందా లేదా. రాజ్యాంగాన్ని సవరించే హక్కు రాష్ట్రాలకు లేదు కదా. రాజ్యాంగాన్ని సవరించే హక్కు సవరించేటప్పుడు రాష్ట్ర శాసనసభల ఆమోదం కూడా కావాలని కొన్ని సందర్భాల్లో మాత్రమే అడుగుతారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వచ్చాయి కొన్నిసార్లు. ఇప్పుడు జిఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, పార్లమెంట్ ఆమోదించింది, రాష్ట్రాలు కూడా ఆమోదించాయి. అవి కొన్ని ప్రత్యేక పరిస్థితులు. రాష్ట్రానికా కేంద్రానికా అన్నది ఇక్కడ వివాదం కాదు. వివాదం వల్ల రాజ్యాంగబద్ధమా కాదా, రాజ్యాంగం అనుమతిస్తే అది రాష్ట్రానికనే చేసుకున్న అధికారం ఇవ్వాలి. అందువల్ల రాజకీయ కారణాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు.
ఎందుకు కరెక్ట్ కాదంటే ఇది ఒక ఫెడరల్ రాజ్యం, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రాజకీయ విధానం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఒక ఎన్నికల వాగ్దానం చేసే అధికారంలోకి వచ్చింది, ఆ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. ఖచ్చితంగా ఆ విషయంలో కేసీఆర్ గారు చెప్తుంది కరెక్ట్. రాజకీయ కారణాల రీత్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకిస్తే ఖచ్చితంగా అది తప్పే. ఎందుకంటే రాష్ట్రాలకు అధికారం ఉంది తమ సొంత విధానాలు నిర్ణయించుకునేది. కానీ రాజ్యాంగమే అనుమతించినప్పుడు, రాజ్యాంగానికి భిన్నంగా చట్టాలు చేస్తా అయినా నాకు రాష్ట్రానికి అధికారాలు ఇవ్వాలి అంటే అది కేంద్రము ఇవ్వరాదు, కేంద్రం ఇచ్చినా కోర్టులో నిలబడదు. థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ అందించినందుకు. వీకెండ్ విత్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతుంది. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.